తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నా పేరు శ్రియ. న్యూస్ ట్వైలైట్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా భారత కమ్యూనిస్ట్ శతాబ్ది ఉత్సవాలు పాల్గొన్న పార్టీ నాయకులు. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు అనేవి చిన్న విషయాలు. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు. మాజీ సీఎం పర్యటనలో ఉద్రిక్తత, పార్టీ కార్యాలయం కిటికీ అద్దాలు ధ్వంసం. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుతో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో దిల్ రాజు మాట్లాడారు. బెనిఫిట్ షోలు రద్దు చేయడంతో పాటు పలు అంశాలపై చర్చించారు. తమ లక్ష్యం సినీ పరిశ్రమ అభివృద్ధి మాత్రమే అని, బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు అనేవి చిన్న విషయాలని దిల్ రాజు స్పష్టం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోందనేది ఒక అపోహ మాత్రమేనని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు అన్ని వర్గాల గౌరవం అందుతోందని తెలిపారు. హైదరాబాద్లో అన్ని భాషల చిత్రాల షూటింగ్లు జరగాలని, హాలీవుడ్ సినిమా షూటింగ్ల స్థాయిలో నగరంలో వసతులు ఉండాలని సీఎం కోరుతున్నారని దిల్ రాజు వెల్లడించారు. చిన్న పార్ట్ అది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి నేటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అనకాపల్లి జిల్లా చోడవరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో శతాబ్ది వారోత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. కమ్యూనిస్టు మహిళా నాయకురాలు ఇమ్మండి కొండమ్మ పార్టీ జెండా ఆవిష్కరించి వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిరంతరం పేద, బడుగు, బలిగిన వర్గాలు, కార్మిక కర్షకుల కోసం నేటికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని తెలియజేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలోని చెన్నకేశవపురంలో నిర్వహించిన ఉచిత సామూహిక వివాహ మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సుధీరరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో 24 జంటలకు ఉచిత సామూహిక వివాహ మహోత్సవాన్ని నిర్వహించారు. నేటి సమాజంలో వివాహాలు చేయడం ప్రతి కుటుంబానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఎమ్మెల్యే అన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు కలిసిమెలిసి ఉన్నప్పుడు అతి తక్కువ ఖర్చుతో వివాహాలు జరిపించేవారని, నేడు అలాంటి పరిస్థితి లేదని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. సామూహిక వివాహాలు ఏర్పాటు చేసిన నలుగురికి సంబంధించిన అన్ని నలుగుల దంపతులకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా పేద ప్రజలకు సహాయం చేయడం ఆలోచనతో, తపనతో, ఉద్దేశంతో ఇటువంటి చాలా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించుకోకుండా వాళ్ళు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాజానికి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇతరులకు సహాయం చేయడం ఆనందం కానీ, సంతృప్తి కానీ, హాయి కానీ ఎక్కడ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ముందు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 24 జంటలు ఇది అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఆ చెన్నకేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి ఆయుధ వేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో వచ్చే నెల 5, 6 తేదీలో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం. కుప్పంలో భారీ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. కుప్పం అభివృద్ధికి సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ముగ్గురి ఆత్మహత్యలు కలకలం రేపింది. బిక్కనూరు మండలంలో పనిచేస్తున్న ఎస్ఐ సాయి కుమార్, బేబీపేట్ మండల స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, అదే మండలంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యలకు అక్రమ సంబంధాలే కారణమని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉండే పోలీసులు ఆత్మహత్య చేసుకోవడం పట్ల కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి నిన్న ఏదైతే కామారెడ్డి జిల్లాలో నిన్న బిక్నూర్ మండలానికి ఉన్నటువంటి ఎస్ఐ సాయి కుమార్తో పాటు ఇక్కడ బీబీపేట మండలంలో ఉన్నటువంటి శృతి కానిస్టేబుల్తో పాటు అక్కడ బీబీపేట మండలంలో సొసైటీలో పనిచేస్తున్నటువంటి నిఖిల్, వీరు ముగ్గురు కూడా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి ఉన్నటువంటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఇదంతా కూడా నిన్న
మధ్యాహ్నం నుంచి కూడా అసలు మొత్తం ఏం జరిగింది ఎందుకు అని చెప్పేసి కూడా పోలీసులు వీళ్ళ ఫోన్లు మిస్సింగ్ అంటే కనిపించకపోవడం పట్ల కూడా పోలీసులు అప్పట్లకప్పుడే తేరుకొని వాళ్ళ పైన ఎక్కడున్నారు ఏంది అని చెప్పేసి కూడా లొకేషన్లతోటి మొత్తానికి కూడా అక్కడ అడ్లూరులో ఉన్నటువంటి అడ్లూరు ఎల్లారెడ్డి సంబంధించినటువంటి చెరువు దగ్గరికి వెళ్ళారు. అక్కడ చెరువు దగ్గర చూడగానే ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి. అక్కడ చూసేసరికి అంటే ఏదైతే బిక్నూరు సంబంధించినటువంటి ఎస్ఐ కార్ అక్కడ ఉండడము, ఆయనకు సంబంధించినటువంటి చెప్పులు అక్కడ ఉండడం కూడా, దాంతోపాటు వీళ్ళిద్దరు ఏదైతే శృతి నిఖిల్కి సంబంధించినటువంటి వస్తువులు సైతం అక్కడ ఫోన్లు కూడా అక్కడ దొరకడం పట్ల కూడా వీళ్ళు అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా నిర్ధారించినటువంటి పోలీసులు ఉన్నతాధికారులతో అక్కడ ఎస్పీ సింధు శర్మతో పాటు అక్కడ అధికారులు వచ్చి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినటువంటి పోలీసులు తర్వాత గజయితగాలతో మొత్తానికి కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆ ఇద్దరిని కూడా బయట తీసినట్టుగా తెలిసింది. ఏదైతే కానిస్టేబుల్గా ఉన్నటువంటి శృతితో పాటు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే నిఖిల్ వీరిద్దరు కూడా మృతదేహాలు అయితే బయటకు తీశారు. అయితే ఈరోజు తెల్లవారుజామున అక్కడ సాయి కుమార్కి సంబంధించినటువంటి మృతదేహం అయితే మొత్తానికి బయటకు తీశారు. అసలు ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకున్నారు, మరి దీనికి సంబంధించిన కారణాలు ఏంటని ఒకవైపు కూడా పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎస్ఐగా పనిచేసినటువంటి ప్రస్తుతం బిక్నూరు మండలంలో ఎస్ఐగా కొనసాగుతున్నటువంటి సాయి కుమార్ గతంలో బీబీపేటలో పనిచేశారు. అప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి శృతి ఈ సాయి కుమార్ వీళ్ళిద్దరు కూడా పరిచయం ఏర్పడింది. దీంతో పాటు అక్కడే పనిచేస్తున్నటువంటి నిఖిల్కు శృతికి కూడా పరిచయం ఏర్పడింది. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్లో సంబంధించినటువంటి సిస్టమ్స్ ఏమన్నా రిపేర్ ఉంటే ఈ నిఖిల్ సిస్టమ్ ఆపరేటర్గా ఉన్నారు కాబట్టి ఈ ఆపరేటర్గా ఉన్నటువంటి నిఖిల్ అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా దానికి సంబంధించినటువంటి రిపేర్లు సైతం చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. బయట వ్యక్తులు సైతం అన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న వాదనలు సైతం బయట వినిపిస్తున్నాయి. అయితే అక్కడ లభించినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ వస్తువులకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే మొత్తానికి మృతదేహాలు తీసిచ్చి పోస్ట్మార్టం చేసి కూడా వాళ్ళకి సంబంధించిన కుటుంబాలకు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏం జరిగింది, ఇంత పెద్ద ఇష్యూ మొత్తం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు ఆత్మహత్య చేసుకోవడం పట్ల కూడా తీవ్రంగా అందరు ఏం జరిగిందనే ఒక ఆసక్తి అయితే బయటకు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మరి ఒకవైపు విచారణ చేస్తున్నటువంటి పోలీసులు మరి దీనికి సంబంధించి ఎప్పుడు మొత్తం పూర్తిగా తెలుస్తుందా అని కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి విషయం కాదు, చర్చనీయాంశమైనటువంటి విషయం. ఎందుకంటే పోలీస్ అధికారులు అంటే సమాజంలో మంచి గుర్తింపు ఆదరణ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అని కూడా చర్చించుకుంటున్నారు. అయితే మొత్తానికి కూడా ఇది వివాహేతర సంబంధంతో ఇలా జరిగిందని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. శృతికి సంబంధించి నిఖిల్కి సంబంధించి వీరిద్దరు కూడా పరిచయం ఉంది. మళ్ళీ దీంతో పాటు కూడా ఏదైతే శృతి మళ్ళీ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా ట్రయాంగిల్ ముగ్గురు కూడా ట్రయాంగిల్ వ్యవహారం కూడా నడిచిందన్నటువంటి ఆరోపణలు సైతం ఉన్నాయి. మరి వీరు ముగ్గురు ఒకేసారి ఆ చెరువు వద్దకు చేరుకున్నారా, లేకుంటే శృతి నిఖిల్ ముందుగా చేరుకున్న తర్వాత ఫోన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సాయి కుమార్ హడావిడిగా వచ్చారా అని కూడా పోలీస్ అధికారుల విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం వీళ్ళకి సంబంధించినటువంటి నిఖిల్కి సంబంధించినటువంటి కుటుంబంతో వీళ్ళ ముగ్గురు కుటుంబాలు కూడా బాధ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శృతికి సంబంధించి ఒకసారి చూసుకుంటే శృతి వాళ్ళ నిన్న ఏదైతే పండగ సందర్భంగా కూడా విధులు కూడా ముగించుకొని వస్తున్న సమయంలో మళ్ళీ కూడా విధులు వేశారు అని చెప్పేసి కూడా మార్గ మధ్యం నుంచి మళ్ళీ కూడా విధులకు బయలుదేరినట్టుగా కూడా శృతి వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నారు. శృతికి గతంలోనే పెళ్ళి అయింది. పెళ్ళైన అనంతరం కూడా బయటకు వచ్చి అంటే డివోర్స్ తీసుకొని కూడా సొంత కుటుంబంలో అమ్మ తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే సాయి కుమార్కి సంబంధించి కూడా గతంలోనే పెళ్ళి అయింది. ఆయనకు పిల్లలు కూడా 2 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా వివాహేతర సంబంధానికి ఉన్నటువంటి ప్రక్రియలో ఇదంతా జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఏదైతే జరిగినటువంటి ఘటన పైన కూడా విచారణ సైతం స్పీడ్గా పెంచే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పైన కూడా ఇప్పటికే పలు అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. మళ్ళీ ఏదైతే శృతికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఎందుకు గాయాలయ్యాయి, మరి ఆ ఫోన్ ఏదైతే ఎస్ఐగా పనిచేసినటువంటి సాయి కుమార్ జేబులోని ఫోన్ ఉన్నట్టుగా బయటకు తీసిన అనంతరం కూడా ఆయన జేబులోనే ఫోన్ ఉంది. మరి జేబులో ఎందుకు ఫోన్ ఉంది, వీళ్ళిద్దరు కూడా అక్కడ పక్కన ఏదైతే చెరువు గట్టు పైన అయితే అంటే అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. మరి వీళ్ళు ముందుగానే వెళ్ళి ఈయనకు ఫోన్ చేశారా,
మరి ఏం జరిగిందనే పలు అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు దీనిపైన విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సింధు శర్మ సైతం కూడా దీనిపైన కూడా ఆల్రెడీ వివరణ కొనసాగుతుంది విచారణ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ప్రభుత్వ సలహాదారు అయినటువంటి షబ్బీర్ అలీ సైతం కూడా కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరి దీనికి ఏదైతే ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి కుటుంబానికి కూడా సీఎంతో మాట్లాడి ఒక ఏదైనా ఉపాధి కల్పిస్తామని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనంగా మారినటువంటి ముగ్గురు ఆత్మహత్యలు పాల్పడినటువంటి ఘటన పైన విచారణ అయితే మొత్తం ముగిసిన తర్వాత మరింత విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ కడప జిల్లా 3వ రోజు పర్యటనలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ ఆఫీస్కు వచ్చిన వారి నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 4 రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు జరిగిన కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. తోపులాట జరగడంతో కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో కార్యాలయం కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రజా దర్బార్ కార్యక్రమంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. కృష్ణా జిల్లా గుడివాడలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా ఏజీకే స్కూల్ సెంటర్లోని రంగా విగ్రహానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ విఎం రంగా అంటూ నాయకులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. పేద వర్గాల మంచి కోసం పోరాడే ఆదర్శ నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగ అని ఎమ్మెల్యే అన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన పెద్ద వర్గాల నాయకుడు రంగా అని కొనియాడారు. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి గుడివాడ పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అది ఈ ఏజీకే హై స్కూల్ ఆవరణలో ఇక్కడ 11 గంటల నుంచి 11:30 నుంచి అన్నదాన కార్యక్రమం కూడా మా పంట సాంబయ్య గారు నిర్వహిస్తూ ఉన్నారు. సో అందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. వంగవీటి మోహన్ రంగా గారి గంగా గారు అంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేసిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు మన దీంట్లో. చరిత్రలో చూసుకుంటే ఆయన ఒక రియల్గా ఎమోషన్. ఇప్పుడు మనిషి బడుగు వర్గాల తరఫున పోరాటం చేయడమే కాకుండా చేసిన పోరాటం పీక్కి తీసుకెళ్ళి అందరిలోనూ ఒక ఎమోషన్ క్రియేట్ చేసింది. అలాంటి వ్యక్తులు మనం స్మరించుకుంటూ అవసరం. ఆయన ఆశయాల్లో నడవటం కూడా చాలా అత్యవసరం. సో ఈ రెండింటిని కలిపి ఆయన ఆశయాలను తప్పకుండా ముందుకు తీసుకెళ్ళి ఇక ఆయన అనుకున్నట్టుగా ప్రజలకి అంటే సేవలు చేయాలని చెప్పేసి నేను కూడా భావిస్తూ ఉన్నాను. తప్పకుండా మేము అందరం కలిసి గుడివాడ ప్రగతిలో ఆయన పేరు మీద కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ వద్ద నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై రాజకీయాలు చేయవద్దని మాజీ ఎమ్మెల్యే కోరారు.
ప్రజల సౌకర్యార్థం భగవత్ సంకల్పంతో 7 కోట్ల రూపాయలతో తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. గత 2-3 రోజుల క్రితం నుండి ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని స్థానిక శాసనసభ్యుడు గండ్రా సత్యనారాయణరావు రాజకీయ పన్నాగం పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గత సంవత్సరంలో ప్రతిష్ఠించుకొని నిత్యం పూజా కార్యక్రమాలతో జరుగుతున్నది. ఆలయాన్ని మాత్రం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇంకా ఆలయం పనులు పూర్తి కావాల్సింది కూడా ఉన్నది. మరి పైన ఉండేటువంటి ప్రాకారం అంటాం, దాన్ని సాలహారం, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు, రాజతోరణం, ఇట్లా ఇంకా కొన్ని పనులు కూడా పూర్తి చేసుకోవాల్సి ఉన్నది. నాకు వచ్చినటువంటి సమాచారం దీన్ని ఎండోమెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యుడు ఒత్తిడి చేస్తున్నట్టుగా, దానికి వాళ్ళు తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. నేను ఒకటే కోరుతున్నా, ఈ ఆలయం ఇది ఒక వ్యక్తిది కాదు, ఇది మొత్తం కూడా విశ్వాసం ఉన్న ప్రతి భక్తుడిది ఆలయం. కాబట్టి ఈ ఆలయంలో మేము ఏదో భగవంతుడి యొక్క కృప వల్ల, భగవంతుడి యొక్క ఆలోచన మేరకు ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగింది. ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తిరుమల తిరుపతికే దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలనే ఒక సంకల్పం ఉన్నది. తిరుమల తిరుపతి అయితే వారి యొక్క పర్యవేక్షణలో దీనికి నిత్య పూజా కార్యక్రమాలు తిరుపతిలో ఏ రకంగా జరుగుతాయి ఇక్కడ జరగాలనేది అభిలాష. మరి కాబట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారిని తీసుకోమని కూడా అడగడం జరిగింది. తప్పకుండా తీసుకుంటారని విశ్వసిస్తున్నాం. లేదు మేము ఎండోమెంట్ వాళ్ళు తీసుకుంటామంటే కొంత సమయం ఇవ్వండి. తప్పకుండా ఈ ఆలయం పనులు పూర్తయిన తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్కైనా తిరుమల తిరుపతి దేవస్థానానికైనా ఇవ్వడానికి పూర్తిగా ఉన్నాం. తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హరిహర అయ్యప్ప క్షేత్రం దేవస్థానంలో మహామండల పడిపూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు దంపతులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. నిర్వహించిన పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి దయ వల్ల నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పూజలో అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేత ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను హైదరాబాద్ మాసప్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ లో నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెస్ట్ మారేడ్పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ తలుపులు తెరవలేదు. విషయం తెలుసుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విధుల అడ్డగింతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరింత మందిపై గతంలో కేసు నమోదైంది. ఆయన కాన్స్టిట్యూషన్ పోస్ట్ చేశారు. మామూలు కమిషన్ చైర్మన్ ఆయన ఆల్రెడీ జడ్జి కావడం చేసిన దొంగల రాజ్యం
దుబ్బలాపూర్ బాచుపల్లి పోలీస్ లిమిట్స్ లో గన్ తో యువకులు హల్చల్ చేశారు. స్పోర్ట్స్ క్లబ్స్ దగ్గర కొందరు యువకులు అర్ధరాత్రి వేళ తుపాకీకి గురిపెట్టి యువకుల వీరంగం సృష్టించారు. దీంతో వారిని చూసి స్థానిక కాలనీ వాసులు భయాందోళనకు చెందారు. విషయం తెలిసినా పోలీసులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోయారు. దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. తుపాకీ ఎక్కడి నుండి వచ్చింది, యువకులు ఎవరు అనే దానిపై కొనసాగుతోంది. ఇవి న్యూస్ బ్లేజ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.